దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం బహ్రెయిన్ దేశంలో తూబ్లీలో గృహ కూడికలో ఉన్నాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన బిడ్డలు, వాక్యోపదేశం వింటున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మరి దినపు వాక్యోపదేశాన్ని అందించడానికి మన మధ్య మరి చదలవాడ రాము గారు ఉన్నారు. వారికి సమయం అప్పగించడం జరుగుతుంది. వారు వచ్చి మరి నేరుగా వాక్యంలోనికి మనల్ని నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా వారి వాక్యం చెప్తుంటుండగా శ్రద్ధగా ఆలకిద్దాం, మరి సమయాన్ని వర్తిద్దాం. దయచేసి రాము గారి ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో ట్యూబ్లీ సావాసం ట్యూబ్లీ ఏరియాలో ఉంటున్న మా గృహ కూడికలో మీరందరూ ఏకీభవించినందుకు మరొకసారి మన సత్యవాకు కుటుంబం దైవజనులు ఇమానియల్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నేటి వాక్య భాగానికి మనం వెళ్దాం. సమయం చాలా విలువైనది కాబట్టి మనం త్వరగా ముగించుకుంటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్పుకుందానండి. మన ఇక్కడ యేసు ప్రభు ఇద్దరు వ్యక్తుల గురించి ఉపమాన రీతిగా చెప్తున్నాడు. యేసయ్య ఏమనంటే పరిచర్యకుడు, సుంకరి. యేసు ప్రభు ఇక్కడ మనకి ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నారంటే మనము అట్లని గ్రహించడానికి అప్పటి యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా వారు జీవిస్తున్నారు, కానీ వారికి అనుభవం లేదు కాబట్టి వారు యేసు ప్రభు చాలా ఉపమాన రీతిలో ఆయనకి చెప్పవలసి వచ్చింది. ఈరోజు కూడా చాలామంది వాక్యం చెప్పినప్పుడు లోకంలో కొన్ని జరిగిన సంఘటనలు చెప్తూ ఉంటారు దైవజనులు. అలాగే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు లోకసువార్త 18వ అధ్యాయం 9వ వచనం రీతిగా చూస్తే, లోకసువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ నీతిమంతులు అనుకుని కొంతమంది అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు యేసు ప్రభు, మీరు నీతిమంతులు అనుకుని ఒకరిని తృణీకరిస్తున్నారు. అలాగే నేను చర్చికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను వెలుస్తున్నాను, నేను నాకంటే ప్రార్థన పరులు, నాకంటే వాక్యం చెప్పేవారు ఉన్నారని మనం గర్వపడతాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు ఏంటో తెలుసా? మిమ్మల్ని అధికంగా దీవించిన వాడును నేనే, మిమ్మల్ని పనులను మీకు మంచి భవిష్యత్తునిచ్చింది కూడా మన దేవుడే. కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టు మానేసి ఇక్కడ పరిచర్యకుడు పలుకుతున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ వాక్యం గురించి నాతో మీరు అందరూ ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనాలనుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యమునైనా మేము జీవాహారమునైనా, ఈ వాక్యము మా జీవాహారంగానైనా, మా శరీరానికి ఎలాగైతే ఈ లోకానుసారంగా తిన్న ఆహారం తీసుకుంటామో ఆత్మాహారంగా మేము జీవాహారం తీసుకుని వచ్చినప్పుడు నేను పలుకుతున్న మాటలు నాది కది, నీ వాక్యంతో నాతో మాట్లాడుతున్న ప్రభా, నాలో ఉండి నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఎంతో గనులైన వారికి ఈ సమయం లేదు. నేను ఆరాధించుకోవడానికి, స్తుతించుకునేటానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యం చెప్తున్నప్పుడు మాలో ఉండి నువ్వు నడిపించి నువ్వే వాక్యం చెప్తున్నావని మేము వినిచున్నాం ప్రభా. నేను చెప్పేవాడు నేనేమాత్రం పనికిరాంటి వాడిని, నీవు నీ దాసుడిగా నన్ను నిలబెట్టుకుని నాలో ఉండి పలుకుతున్న ఈ వాక్యాన్ని బట్టి విని విడిచిపెట్టేవారుగా కాకుండా నైనా వారి హృదయాన్ని తాకి నైనా వారి జీవితాన్ని సరిచేసుకోమని, నైనా నేను ఇప్పుడు వినిచున్న వారు విశ్వాసులు కూడా సరిచేసుకుని ఇలా చేయమని నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా ప్రార్థన విన్నపములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే ఇలా రాయబడి ఉన్నది, తాము నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించేది కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. చాలామంది మన నీతిమంతులు అనుకుని మన తోటి వారిని, తోటి స్నేహితులను, మన సహోదరులను, అలాగే మన ఫ్రెండ్స్ని, మన దేవజనులను, మన సంఘంలో ఉన్నవారిని తక్కువ చూపుతో చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఇక్కడ కూడా ఎందుకు ఈ ఉపమానం రీతిగా ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు
యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు అక్కడ కూర్చుని యోహాను యొద్ద బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన ఒక ఏ రోజు మనుషులు వచ్చి అంటారు, నువ్వు ఎవరి నామమున బాప్తిస్మం ఇస్తున్నావు, నువ్వు ఈ అధికారం చేత ఈ బాప్తిస్మం ఇస్తున్నావు, మెస్సియా అనుకోవాలా, నువ్వే మెస్సియా అనుకోవాలా అంటే అప్పుడు అంటాడు యోహాను, నేను మెస్సిని కాదు కానీ నేను నీటిలో ఇస్తున్నాను బాప్తిస్మం, నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు నీతిమంతుడు, ఆయన పాదములకు చెప్పులు విప్పడానికి ఆయనను నేను సరిపోను అంటున్నాడంట. అయితే నువ్వెవరు అని ప్రశ్న వాళ్ళు అడుగుతున్నప్పుడు యోహాను గారు అంటారు, నమ్మి బాప్తిస్మం పొందండి, ఇది రక్షణ సమయం. అలాగే యేసు ప్రభు గారిని ఎవరైతే నమ్మకుండా ఉన్నారో ఈరోజు కూడా శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. చాలామంది అనుకుంటారు, నా వయసు అయిపోయిన తర్వాత నేను మారుతాను, నా వయసు అయిపోయినప్పుడు ఇంకా నేను చేయవలసిన ఎంజాయ్ చాలా ఉందని యవనస్తులు తనలో తాను అనుకుంటున్నారు చాలామంది. కానీ మీ గురించి ఈ మాటలు యేసు ప్రభు ఈరోజు మనతో పలికిస్తున్నాడు. నీతిమంతులు అనుకుని చాలామంది జారిపోతున్నారు, ఎవరికి సైతాని చేతులకి వెళ్ళిపోతున్నారు. మేము నీతిమంతులము, మేము ప్రార్థనా పరులము, మేము పాటలు పాడగలము, మేము ఎంతో అందగాలము, మేమెంతో సౌందర్యవంతులము అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చూసి నవ్వుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీకు ఇచ్చిన అందం నాదే, నేను నిన్ను ఆశీర్వదించిన వాడు నేనే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మానేసి నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావా అని తాను బాధపడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉపమానం రీతిగా ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఉండాలో ఆయన చెప్తున్నారు. వాక్యానికి చూద్దాము. ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసరీకుడు, ఒకడు సుంకరి. పరిసరీకుడు నిలబడి, దేవా, ఇక్కడ చూడండి, గమనించండి, పరిసరీకుడు నిలబడి, దేవా, నేను చోరునైనను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనిషిని వాళ్ళనైనను ఈ సుంకరిని వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యం. పరిసరీకుడు ఏమో మాట్లాడుతున్నాడో విన్నారు కదా. మరొకసారి చదువుతాను. లోకసు వార్త 18వ అధ్యాయం 19వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసరీకుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు పరిసరీకుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడో చదువుతున్నాను, వినండి. మొదటిసారి చదివాను, మరి రెండోసారి కూడా చదువుతున్నాను. పరిసరీయుడు నిలబడి, దేవా, నేను చోరునైనను అన్యాయస్తులనను వ్యభిచారులైనను ఇతర మనుషులనైనను ఈ సుంకరిని వలెనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటండి ఇక్కడ ఈయన మాట్లాడే మాట ఏంటి? దేవునికి ప్రార్థన చేస్తూ నిలబడి ప్రార్థన చేస్తూ, దేవా, నేను చోరునైనంటే నేను దొంగనైనను అన్యాయమైనను వ్యభిచారులైనను, ఇతను పలుకుతున్న మాటనండి, మనుషులనైనను ఈ సుంకరి, పక్కన ఎవరున్నారు? సుంకరు నించున్నాడు. తన సహోదరుడైన సుంకరిని చూసి పలకవలసిన మాట ఇదేనా? ఇతను ఒక పరిసరీకుడు. దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఇతన్ని ఎంతగా దీవించాడు. ఇతను ఈ సుంకరి వలె నేను లేను. మళ్ళీ ఇక్కడ పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఇతని వలె నేను లేను. నన్ను స్థితిలో పెట్టావు, నన్ను ఎంతగానో ఆశీర్వదించావు, నన్ను దీవించావు ప్రభా, నీకు స్తోత్రము. నాలో ఉన్నది నా సహోదరుడికి నేను సాయం చేయడానికి నా మనస్సుని ప్రభా నేను సాయం చేస్తున్నానని ప్రార్థన చేస్తే దేవుడు తనని హెచ్చించినేమో. కానీ ఈయన అలా పలుకుతలా. ఏమంటున్నాడు? అసూయ పడుతున్నాడు సుంకరిని చూసి. నాకంటే హీనుడు, నాకంటే లోకంలో విలువలేనివాడు, నాకంటే నేను ఆశీర్వదించబడినవాడు, నాకు ధనం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏ దొంగతనము చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల దగ్గరికి అయినను వెళ్ళలేదు. లాస్ట్ అని అంటున్నాడు, ఈ సుంకరిన వలె ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను. మరికొద్దిగా కింద అధ్యాయానికి 13-12 వచనంలోకి వెళ్తే, వారానికి 2 మారులు ఉపవాసం చేయుచున్నాను, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. చూసారా?
పరిసరికుడి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం పడలేదు దేవుడు? ఒకసారి గమనించాలి. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. నేనేదో పెద్ద జాబ్ చేస్తున్నాను, నేను కలెక్టర్ని చేస్తున్నాను, నేను మంచి పదవిలో ఉన్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, లేకపోతే మంచి స్థితిగతిలో ఉన్నానని నువ్వు పలుకుతున్నావేమో నీ హృదయానికి. కానీ గమనించుకో, దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడంటే నీ వెనక ప్రార్థన, నీ తల్లిదండ్రుల ప్రార్థన నీ శక్తి కాదు, నీ బలము కాదు. నీ కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంతో శ్రమపడి కష్టపడి చదివించి నీ స్థితిలో పెట్టారంటే దేవుడు నీవు చేసిన తల్లిదండ్రుల ప్రార్థన ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నా టాలెంట్ని బట్టి వచ్చింది, నా టాలెంట్ అండి, నేను ఎంతగానో పాటలు పాడగలుగుతాను. చాలామంది నేను సంఘస్థలో చూస్తున్నాను, వారు పాటలు పాడినప్పుడు గర్వంగా పాడతారు. స్టేజ్ దిగిన తర్వాత వారు ఇష్టానుసారంగా వారు ఉంటున్నారు. అలాగే స్పాట్ కొట్టేవారు, కీబోర్డు కొట్టేవారు, చాలా వాయిద్యాలు వాయించేవారని గమనిస్తూనే ఉంటున్నాం. ప్రతి దైవజనులు గమనిస్తూనే ఉంటున్నారు. కానీ మీ బుద్ధి వంకర బుద్ధిలాగా వెళుతుంది. మీరు స్టేజ్ పైన ఉన్నంత కాలం చాలా నీతిమంతులుగా ఉంటారు. స్టేజ్ దిగ్గానే మీ చేసే పనులు దేవుడే చూస్తున్నాడు. మేము నీతిమంతులం అనుకుని గొంతులు వేస్తున్నారేమో. లెక్క ఉంది, ప్రతి దానికి ఒక లెక్క రాస్తున్నాడు. నువ్వు నేను చేసిన ప్రతిదీ జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. గమనించండి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను అనుకుంటున్నావు, ఈ మంచి స్థితిలో నన్ను పెట్టాడంటే దేవా నీకు వందనాలు ప్రభా, ఇంత మంచి స్థితిలో నన్ను పెట్టినందుకు, నాకు ఏమీ లేనివాడికి నాకు ఎంత స్థానం ఇచ్చావు, నన్ను ఆశీర్వదించావు. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులను ఆశీర్వదించుతాను. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో కష్టపడి పోషించి పెద్ద చేశారు, వాళ్ళకు కృతజ్ఞతగా ఉండు అంటున్నాడు. తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండాలి, దేవునికి భయభక్తులుగా ఉండాలి. కానీ దేవునికి లేదు, తల్లిదండ్రులకి లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి నీ ధన సంపాదనలో పడి నీ ఇష్టం వచ్చిన మాటలు పలుకుతున్నావేమో. గమనించుకో. అందుకని అంటున్నాడు పరిచరికుడు కూడా ఏమంటున్నాడు ఇక్కడ, తనకు దేవుడు దీవించినది మరచిపోయి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను కదా, 10వ వంతు అంట తన దశమ భాగంలో, తన సంపాదన అన్నింటిలోని దశమ భాగం 10వ వంతు తీసి ఇస్తున్నాను ప్రభా అంటున్నాడు. ఆ 10వ వంతు ఇస్తానికి నీకు నీ జీతానికి ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ప్రార్థన చేసినప్పుడు నువ్వు నీ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు విని నేను మంచి స్థితిలో పెడితే ఈరోజు దిగజారిపోయి నా టాలెంట్, నా సొంతతనం అని తెలివితేటలుగా మాట్లాడుతున్నావేమో. ఆ మాటలు మాట్లాడుతున్నావంటే సైతాను గాడి మీ దగ్గర ఉన్నాడని గుర్తించుకో. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేత మొదలుపెట్టావో అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉందని గమనించాలి. రెండవది, పరిసరికుడు ఇలా ప్రార్థన చేస్తుంటే సుంకరి ప్రార్థన వినండి ఒకసారి. రెండవది చూడండి 13వ అధ్యాయం. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపును కనులెత్తలేకనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏంటండి, మరొకసారి చదవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే సుంకరి ప్రార్థన దేవునికి ఎంతకు ఇష్టమైందో ఇప్పుడు మనకి తెల్లవాడిగా తెలుస్తుంది. సుంకరి దేవాలయం నుండి దూరముగా నిలబడ్డాడు. మొదటిది ఏంటో తెలుసా? దూరముగా నిలబడ్డాడు. అది పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ ఆలయము. నేను పాపిని, నేను నీతిమంతుని కాదు, నేను పాపిని అని తగ్గించుకుంటున్నాడు. అక్కడ దేవుని దృష్టికి తగ్గించుకుని ఇక్కడ పలుకుతున్న మాట నాకు చాలా ఇష్టమైన మాటలు చూడండి. కన్నులు ఎత్తడానికి ఆయన దూరముగా నిలిచిండి ఆకాశం వైపు నా కన్నులెత్తడానికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూడండి, దూరముగా నిలబడి తను ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నేను ఆకాశం వైపు నేను కనులెత్తడానికి నేను సరిపోను, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అయితే అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను.
సరిపోద్దండి. దేవునికి ఒక స్తోత్రం. సుంకరి ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకుని తన మాట మాట్లాడుతున్నాడంటే, ప్రభా నేను పాపిని, నేను పాపములను పుట్టాను. ఇర్మియా గ్రంథం అంటాడు, నేను పాపినయ్యా. ఇర్మియా అంటాడు, నేను గర్భములో పడకమునుపు నిన్ను రూపింపవాడును నేనే. మనము తల్లిదండ్రులకు పుట్టి మా తల్లిదండ్రులకు మేము పుట్టామనంటే, మనము తల్లిదండ్రులకు పుట్టక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఈ విషయం గమనించాలి. ఇర్మియా మొదటి గ్రంథంలో అంటాడు, నువ్వు గర్భములో పడకమునుపు నిన్ను రూపించుకున్నవాడును నేనే. ఆయనే. మనము ఆయన బిడ్డలుగా ఉండాలంటే తగ్గించుకుని ఉండాలి. ఆయన అంటున్నాడు, ప్రార్థన చేసినప్పుడు మనం తగ్గించుకునే జీవితం అంటే మనం హెచ్చించబడతాం. ఎప్పుడైతే తగ్గించుకునే జీవితం లేదో మనం తగ్గించబడిపోతాం. ఇక్కడ అంటాడు కదా, కింద వచ్చిన చదివితే, ఇంటికి వెళ్ళిన తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. సరిపోతుంది. తనను తాను హెచ్చించుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు ఎవడైతే ఉన్నారో తనను తాను హెచ్చింపబడతాడు. ఈ వాక్యము ఉపమాన రీతిగా మన యేసు ప్రభు మనకి చెప్తున్నాడు. అయితే ఒక ప్రశ్న వేయచ్చు, మీరు ప్రార్థన అలా చేయొచ్చు అని. ప్రార్థన గురించి కూడా చాలామంది ప్రార్థన చేశారు. ఇక్కడ నీతిమంతి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. ఎవరు? సుంకరి. పరిసర్యుడు దేవుని దృష్టిలో నమ్మకమైన ప్రార్థన కాదు. ఇక్కడ సుంకరి నమ్మకమైన ప్రార్థనతో తన పాప క్షమాపణ ఒప్పుకొని తను నీతిమంతునిగా తీర్చుకున్నాడు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఇంకొక అధ్యాయానికి వెళ్దామని ఆశిస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ చెప్తున్నాను మనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము, ప్రార్థన చేసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమంతున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థించినప్పుడు నీ రహస్యముగా దేవుని యందు ప్రార్థన చేయాలి. నువ్వేదైనా సరే, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఏదైనా కానీ నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. నువ్వెవరికి, నీ స్నేహితులకి కానీ, నీ 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 కొలికలు కానీ, ఎవరికి కానీ నీ బాధ ఎవరికి వెళ్ళపరచక్కర్లేదు. ఎందుకంటే నీ బాధ చెప్పుకోవాల్సింది దేవునికి తప్ప ఏ మనుషుడికి చెప్పవద్దని నేను వాక్యపూర్వంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే చెప్తున్నాను, నువ్వెవరికైనా చెప్తే నేను ఆ రోజు విని బాధపడతారేమో, ఆ తర్వాత నిన్ను హేళనగా చేస్తారు. అయ్యో ఆడికి ఎలా వచ్చిందంట, అమ్మ నీకు ఎలా వచ్చిందంట తెలుసా, నీకు అక్క ఎలా వచ్చిందంట అని స్త్రీల దగ్గర నుంచి చాలా చాలా ఫాస్ట్గా పాస్ అవుతూ ఉంటుంది. అలాగే జెంట్స్ కూడా అలా ఫ్రెండ్స్ని హేళన చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ప్రార్థించినప్పుడు మనకి ఏ బాధ వచ్చినా, ఇరుకొచ్చినా కానీ మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి. ఎందుకంటే నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. నీకేది అవసరమో ఆయనకి తెలుసు. నీకేది అవసరమో ఆయనకి తెలుసు. నీకేది కావాలో ఆయనకి తెలుసు. అందుకని ప్రార్థించినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి నీ కష్టం చెప్పక్కర్లేదు, ఎవరికి నీ ఇబ్బందులు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పండి. నీ ప్రార్థన దేవుడు సొంతంగా అంగీకరిస్తాడు. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసి మోకరిల్లు ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని జవాబును దయచేస్తాడు. ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడాడు యేసు ప్రభు గారు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు కదా. సుంకరి పరిసరికుడి గురించి చెప్పాడు. నీతిమంతుడిగా ఎంచింపబడ్డాడు ఎవరండి? సుంకరిని చూసి మనం ప్రార్థన నేర్చుకోవాలి. ఇక్కడ తన రక్షణ కొరకు ప్రార్థించాడు. ఈరోజు నీ రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ అనుదిన ప్రార్థనలో చేస్తున్నావా? నీ కుటుంబ ప్రార్థన గురించి ఎప్పుడైనా
నాకెందుకులే నేను చేయను, నా దైవజనులు చేస్తారని విడిచిపెడుతున్నాను. ఇక్కడ నువ్వు నీ ప్రార్థన చాలా అవసరత. నీ దైవజనులు, నీ సంఘంలో ఉన్న యజమానులు చెప్తారు, చేస్తారు, అది చేయవలసిన బాధ్యత కాబట్టి వారు చేస్తూనే ఉంటారు. కానీ నీ ప్రార్థన కూడా మరి ముఖ్యంగా దేవుడు అంగీకరిస్తాడు. ఈ మాటలు దేవుడి వాక్యం దీవించినగాక. ఎందుకంటే మనము నీతిమంతులుగా ఉండాలి. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన మరొకసారి ఈ వాక్యపరంగా మనతో మాట్లాడాడు. ఈ చిన్న ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన నాతో మాట్లాడ ప్రభా. సుంకరిల్ లాంటి జీవితం మాకు, అటు జీవితం మాకు కావాలి ప్రభా. నాయన పరిచర్యకుడిని నువ్వు దీవించావు, నీతిమంతుడిగా చేశావు. అయినప్పటికీ కానీ అతని కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా నీకు విరోధమైన మాటలు పలికాడు. అటువారుగా, అటు హృదయముగా మేము ఉన్నామేమో ప్రభా. ఆ హృదయాన్ని తీసివేసి ఇప్పుడు సుంకరి తనను తాను తగ్గించుకుని ఎలాగైతే ప్రార్థించాడో అట్టి ప్రార్థన మాకు నేర్పించాలి నాయన. నీ బైబిల్లో నాయన పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా ఎంతోమంది ప్రార్థన బోయేజుని మొదలుపెట్టి నాయన యెహోషువ నాయన అందరూ ప్రార్థనలు విన్నావు, నీతిమంతులుగా ఉన్నావు ప్రభా. నాయన ఇక్కడ సుంకరి పరిచర్యకులో ఉపమాన రీతిలో మాకు తెలియపరచావు నాయన. అట్టి జీవితాలు మేము ఉండకుండా, ఈ లోకంలో కాకుండా, ఈ లోకం మైనము మాకు అంటకుండా నీ పరిశుద్ధమైన ఆత్మతో మాకు నడిపించమని నేను అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే ఈ ఆత్మ లేకుండా ఉన్నామో అట్టి ఆత్మని నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రము చెల్లించుకుంటూ మా ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని, మా కొరకు నీ సిలువలో నీ అమూల్యమైన రక్తాన్ని చింతించావు. నా పాపముల గురించే కదా ప్రభా, నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి విలువలేని జీవితాన్ని మాకు విలువ పెట్టి నేను రక్తం ద్వారా విలువ పెట్టి కొన్నామన్నందుకు నీకు వందనాలు తండ్రి. సైతాన్ని చేయట శక్తులకు మేము లోబడకుండా నేను ఈ లోకంలో బ్రతికినంత కాలము లోక పాపము నాయన మేము అంటుకోకుండా దూరముగా నాయన సుంకరి ఎంత దూరంగా నిలబడి ప్రార్థించాడో, రొమ్ము కొట్టుకున్నట్లు ప్రార్థించాడు. అట్టి ప్రార్థన అవసరత దయచేయమని నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇచ్చిన ఎమాన్యుల్ రాజు గారికి అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను బెహ్రెయిన్లో టొయోటా ప్లాజా కంపెనీలో చేస్తానండి. నా పేరు చదలవాడ రాము. మరి ఉంటాను. మీ అందరికీ వందనాలండి.